హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఇంకా ఉదయం లేవగానే వాకళ్ళు ఉడుచుకుని కళ్ళాపు వేసుకుని ముగ్గు పెట్టుకున్నామండి. అది మా ఇంటి ఎదురుగుండా కిరాణా షాపు. తర్వాత గిన్నెలు తోముకున్నామండి. మధ్యాహ్నం వంట ఏం చేయనమ్మా కర్రీ అంటే ఏమీ వద్దు అన్నారండి మా పిల్లలు. సర్లే ఎగ్ బిర్యానీ చేయమన్నారండి. ఎగ్ బిర్యానీ చేయమన్నారు కదా, అన్నీ రెడీ చేసుకున్నానండి. తర్వాత ఏం చేయాలి, రైస్ కుక్కర్లో చేస్తానండి. నేను రైస్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకొని పసుపు వేసుకున్నానండి. అవి వేడెక్కగానే గుడ్లు వేసి వేపుతున్నానండి. కొంచెం బాగా దోరగా వేయించుకోండి. కొంచెం బాగా దోరగా ఏగేదాకా వేయించుకొని దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. అదిగోండి అక్కడ రెడ్ బటన్ వెలిగింది కదండి, అది వెలగడం వల్ల అది అయిపోయినట్టేనండి. ఇంకా గుడ్లు తీసేయాలండి. ఇంకా అవి ఒక ప్లేట్లోకి తీసేస్తున్నానండి. ఆ ప్లేట్లో తీసుకోగానే మనం రెడీ చేసుకున్న మసాలా దినుసులు అన్నిట్లో వేసుకోవాలండి, బిర్యానీకి కావాల్సినవి. తర్వాత దాగింది కదా బటన్ నొక్కానండి. అవి వేగగానే అవి వేగిపోగానే ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసుకోవాలండి. ఏం వేస్తానంటే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, పచ్చిమిర్చి, టమాటాలేనండి. ఇంకా ఇంట్లో ఏమీ లేవండి. సరే వాళ్ళు చేయమన్నారు కదా అని ఇంకా అలా చేసానండి. కొంచెం మగ్గేదాకా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని కొంచెం మగ్గాక తీసేసుకొని అందులోనే ఇంకా టమాటాలు, నేను అలా బయటికి వెళ్ళానని మా చిన్న అమ్మాయి వచ్చి తిప్పుతుందండి. అవి ఎగ్గానే బంగాళదుంపలు, టమాటాలు వేసేసానండి. నా దగ్గర అయితే పుదీనా లేదండి, కొత్తిమీర లేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. మీ దగ్గర లేకపోవడం నుంచి నేను వేయలేదండి. అవి మగ్గాక కొంచెం బాగా మగ్గనివ్వండి. దాంట్లోనే మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, మసాలా పొడి, బిర్యానీ మసాలా, కొంచెం పసుపు, కొంచెం కారం అన్నీ వేసుకోవాలండి. వేసుకోగా బాగా మగ్గనివ్వండి. మగ్గాక ఇంకా కొంచెం పెరుగు వేసుకున్నాక ఇంకా కొంచెం నిమ్మ చెక్క, కొంచెం కరివేపాకు వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుందండి. నిమ్మకాయ పిండుకుంటే అది బాగా మగ్గాక ముందుగా నానబెట్టుకున్న బియ్యము కడిగేసి నానబెట్టుకున్నానండి. ఆ బియ్యం అందులో వేసేసుకోవాలండి. బాగా నీళ్ళు తీసుకొని వేసేసుకోవాలండి. వేసుకొని అది బాగా తిప్పి ఒక 5 నిమిషాలు అలా, ఒక 2 నిమిషాలు అలా మగ్గనివ్వండి. అలా మగ్గాక మనం తీసుకున్న కొలతతో 2 గ్లాసులు వాటర్ పోసి మరగనిచ్చానండి. మనకు తగినంత ఉప్పు వేసుకుని, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుని, నేనైతే ఉప్పే వాడతానండి, సాల్ట్ వాడనండి. అవి అలాగయ్యాక బియ్యం కట్టేసి మగ్గుతున్నప్పుడు కొంచెం ఎగ్స్ అందులో వేసేసుకుని దాని మీద కొంచెం నెయ్యి, కరివేపాకు వేసానండి. కొత్తిమీర, పుదీనా లేదు కాబట్టి కరివేపాకు వేసానండి. కొంచెం నెయ్యి వేసానండి. వేసి మగ్గ పెట్టేసుకోండి. అది దాన్ని పెట్టి మూత పెట్టేసుకోవాలండి. ఇంకాను అదిగోండి అది రెడ్ బటన్లోకి, ఎల్లో కలర్ బటన్లోకి వచ్చేసింది. వంట అయిపోయింది, బిర్యానీ రెడీ అయిపోయింది. తర్వాత కూర్చొని ఇంకా అందరం తింటున్నామండి. భోజనం రానన్నాను, పిల్లలిద్దరూ నేను కలిసి తింటున్నామండి. భోజనం వాళ్ళకి బిర్యానీ ఎంత ఇష్టం బాగానే ఇంటిగానే వడ్డిచ్చానండి. తినగానే మా పెద్దమ్మాయి బాగుంది అని చెప్తుందండి, బాగా కుదిరిందని చెప్తుందండి.